షర్మిల గారి మాటలకి మరొకసారి ప్రాధాన్యత ఏర్పడింది. అలా ప్రాధాన్యతనిచ్చింది ఆంధ్రజ్యోతి మరియు ఈనాడు పేపర్లు అన్నమాట. ఎందుకయ్యా అంటే యథావిధిగా ఆవిడ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారన్నమాట. ఆ విమర్శలు ఏమిటి, ఆరోపణలు ఏమిటి అంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు మోడీకి అని చెప్తూ, సరే ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి ఆరోపణ మళ్ళీ పునరావృతమే, పాత ఆరోపణ తీసి మన మొహాన కొట్టారన్నమాట. దానిని మహాప్రసాదంగా స్వీకరించే ఈ దినం ఆంధ్రజ్యోతి చక్కగా అచ్చొత్తేసాయి. ఆవిడ ఏం మాట్లాడినా అందులో వీరికి అవసరమైన కంటెంటే ఉంటుంది కాబట్టి దానిని బ్రహ్మాండంగా అచ్చొత్తేశారు. విషయం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని సిబిఐ సరిగా దర్యాప్తు చేయలేదు. జగన్ కోసం, జగన్ను అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం సిబిఐ గొంతు నొక్కుతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు అని ఆమె తీవ్రమైన ఆరోపణ చేశారు. రైట్, ఇదే టీడీపీ కూడా చేస్తుంది, బాగానే ఉంది. మరి సిబిఐ చేత మళ్ళీ దర్యాప్తు చేయించాలి, మళ్ళీ రీఎంక్వైరీ చేయించాలి అని ఆమె డిమాండ్ చేసింది. లాజిక్ లేనిది ఏంటంటే ప్రధానమంత్రిగా ఇప్పుడు కూడా మోడీ గారే ఉన్నారు కదా. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎవరున్నారు, హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. సరే, అది ఒక 2-3 నెలల ముందు జరిగింది కాబట్టి ఆపద్ధర్మ అని ఒక తొక్కలో పదం వాడబోతారు. అక్కడ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది, అప్పట్లో అధికారాలు అన్నా బాగానే ఉంటుంది, అది కూడా వదిలేసి ఏదో చేస్తారు, ఫైన్. ఇప్పుడు 15 నెలలైంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి. మరి ఆ ప్రభుత్వం కావాలి అనుకుంటే, లేదు ఇది రీఎంక్వైరీ చేయాలి అంటే, ఒకటి సిబిఐకి రాయొచ్చు, ప్రభుత్వం తరపున వాదన అనిపించవచ్చు, మూడవది సిఐడికి ఇవ్వచ్చు. మరి ఈ మూడవది ఎందుకు చేయట్లేదు, దానిని డిమాండ్ చేయొచ్చు కదా షర్మిల గారు డిమాండ్ చేస్తున్నట్టే మళ్ళీ ఎంక్వైరీ చేయించాలంటే మళ్ళీ ఎవరు చేయాలి, అదే సిబిఐ కదా. అదే సిబిఐ. నేను సిబిఐ అని ఎందుకు అంటున్నానంటే సుప్రీంకోర్టులో అడుగుతుంది సిబిఐనే. సుప్రీంకోర్టు మళ్ళీ ఎంక్వైరీ చేయాలా అంటే, లేదు ఇంతటితో ముగిసింది అంటే మళ్ళీ ఎంక్వైరీ చేయాలని మీరు ఆదేశిస్తే మేము దానికి తగినట్లుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కదా. మరి ఈ కోణంలో అదే సిబిఐ చేత అదే ప్రధానమంత్రి మోడీ గారు దర్యాప్తు చేయిస్తే మళ్ళీ న్యాయం ఎలా జరుగుతుంది? దీన్నే లాజిక్ అంటారు. తర్కం, మీమాంస, హేతుబద్ధత, చర్చ, ఇలాంటివి ఎన్ని పదాలు వాడుకున్నా కూడా షర్మిల గారికి అర్థం కానిది, జనాలకు అర్థం కాకూడదని ఆవిడ విఫల ప్రయత్నం చేస్తున్నది ఏమిటంటే ఆవిడ విపరీతమైన పోరాటం చేస్తున్నారని. ఇలా విపరీత పోరాటం ప్రజల పక్షాన ఉంటే బాగుంటుంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అయితే అది మనం ఎందుకంటే మన ఎజెండా వేరు, మన జెండా వేరు. కానీ ఆ జెండా ఏ క్షణాన అసలు ఇంతెందుకు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకో కొంతమందిని మద్దతు కనుక ఉపసంహరింపజేసి అక్కడి నుంచి వెనక్కి గనక వస్తే మనతోనే గనక చేరతాడు అని రాహుల్ గాంధీ గారు ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఎందుకు ఈ ఉపలాటం, ఉత్సాహం, సంయమనం? చేయొచ్చు కదా, వారి మీద విమర్శలు చేయొచ్చు కదా, చేయరు. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు? ఏ పార్టీ? ఆ పార్టీని టార్గెట్ చేసుకొని చేయాలి కదా. అది చేయకుండా వ్యక్తిగత ఎజెండాతో పోయేవారికి కాంగ్రెస్ జెండా అవసరమా? కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి. ఈమె లాజిక్ లేని వాదనలు. అవసరమైతే నేను సాక్షిగా కూడా వెళ్తానన్నారు కదా, వెళ్ళొచ్చు కదా. సాక్షిగా కూడా వెళ్ళి సిబిఐ దగ్గర దర్యాప్తులో ఆమె కూడా భాగమయ్యి, లేదంటే ఒక పిటిషనర్గా ఇంక్లూడ్ అయ్యి ఆమె వాదన వినిపించవచ్చు. డబ్బు ఏం తక్కువ లేదు కదా, చెప్పుకుంటారు కదా చాలామంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకి డబ్బుకు లోటే లేదని హాజరు కావచ్చు కదా. అది వదిలేసి పత్రికల పతాక శీర్షికల్లో ఏది పట్టాలి అనేది మనం డిసైడ్ చేసి వారి ఎజెండా ప్రకారం మనం పనిచేయటం ఎందుకు? ఊరక పని పాట లేని వెధవలు ఎవడన్నా చేశాడంటే అర్థం. నీకంటూ నీ చేతిలో ఒక పార్టీ అధ్యక్ష హోదా కట్టబెట్టారు కదా, దాని ప్రకారం ఏడవచ్చు కదా. ఆ ఏడిపేదో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల మీద లెఫ్ట్ పార్టీలు చేస్తేనే దాన్ని హైజాక్ చేయాలా? మనంతటా మనం వెళ్ళొచ్చు కదా. ఆ నూతన బార్ పాలసీ అంటూ తెగ తాగిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ పత్రికలు రాయటమే కానీ గిట్టని పత్రికలు. మరి మన పార్టీ తరఫున మనం ఏం చేస్తున్నాం? షర్మిల గారు కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్కి అభిమానులందరూ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారని ఏడిచే బదులు
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్ ఉన్నా కూడా ప్రజల పక్షాన ఎలా పోరాటం చేసినట్టు కనపడేది, కనీసం చేయకపోయిన వాళ్ళు. దాన్ని అందిపుచ్చుకోవడానికి కూడా మీకు బద్ధకం. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంలో సరదా. ప్రధానమంత్రి మోడీ గారికి ఆయన దత్తపుత్రుడైతే మరి మీరేమవుతారండి? మీరు కూడా దత్తపుత్రికే అవుతారు కదా. మరి ఆ ఛాన్స్ మీరు ఎందుకు కాదనుకున్నారు? అప్పట్లో నాకు మోడీ గారు ఫోన్ చేశారన్నారు కదా, మీ కారుని టోయింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే. ఎక్కడ? రోడ్డు మీద, హైదరాబాద్ రోడ్ల మీద. మరి ఎందుకు? మీరు బీజేపీతో కలిస్తే బీజేపీకి వంత పాడతారు ఖచ్చితంగా. కాంగ్రెస్లో కలిస్తే కాంగ్రెస్కి పడాలి. కానీ మీరేం చేస్తున్నారు? అవతల పార్టీలకు సహకరిస్తున్నారు. ఇది శంకర పద్మశ్రీ గారే ఒకసారి చెప్పారు కదా. అయినా కూడా మీ లాజిక్ లెస్ తర్కాలతో ఎవరికి ప్రయోజనం లేదు, ఎవరికి అవసరమూ లేదు. బై.